నమస్తే, నేను ప్రియాంకారావు. సునీల్ కుమార్ అలానే త్రిబుల్ గారి మధ్య ఒక వార్ నడుస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఏంటా వార్? అసలు ఎందుకు వీరి మధ్య ఇంత వార్ జరుగుతుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. నమస్కారం సార్. నమస్తే. అంటే సునీల్ కుమార్ ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. కొన్ని ఇన్సిడెంట్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతూ పాలిటిక్స్ని కంపేర్ చేస్తాం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు త్రిబుల్ గారిని ఈయన్ని కంపేర్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఒక భయంకరమైన వార్ జరుగుతుంది అని. ఏంటి ఆ వార్? సో వాళ్ళిద్దరి మధ్య వార్ అని కాదు, ఆయన ఏమో ఐపీఎస్, దానికంటే కొన్ని మార్గదర్శకాలు ఉంటాయి, సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఆ సర్వీస్ రూల్స్కి అనుగుణంగా ఆయన వ్యవహరించాలి, మాట్లాడాలి. అలా కాదు నా ఇష్టం అని అంటూ మాట్లాడుతున్నారు. ఆయన బహుశా నేను అనుకోవటం ఆయన ఇంకా రిటైర్మెంట్ దాకా ఆయన సస్పెన్షన్ కొనసాగుతుంది. నెక్స్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని చెప్పి ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఆయన రాజకీయ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. ఈ మధ్య కాపు దళిత ఈక్వేషన్ లో రాజ్యాధికారం అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చారు ఆయన. అలాగే వైజాగ్ లో పెట్టినటువంటి వంగవీటి రంగా సదస్సు ఏదైతే ఉందో ఆయన కుమార్తె ఆ సదస్సుని విజయవంతం చేయడానికి ఈయన కూడా తోడ్పాటు అందించారు. ఇవన్నీ చూస్తుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్నట్టు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అంశం ఏంటంటే, జనరల్ గా ఎవరైనా సరే బాధల్లో ఉన్నా, ప్రమాదానికి గురైనా మనం కొంత సింపతి చూపిస్తాం, లేదంటే అయ్యో పాపం అంటాం. రఘురామకృష్ణరాజు గారికి ఫ్రాక్చర్ అయింది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సంబంధించినటువంటి ఆటల పోటీలు జరిగిన సందర్భంగా క్రికెట్ ఆడుతూ ఆయన రన్నింగ్ లో జారిపడ్డారు. జారిపడిన క్రమంలో ఆయనకి ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో చూపించారు, కోలుకుంటున్నారు. జనరల్గా అది తెలిసిన తర్వాత అయ్యో అనుకుంటారు, తొందరగా తగ్గాలని కోరుకుంటారు ఎవరైనా, ఎవరు శత్రువైనా మామూలుగా అయితే. కానీ సునీల్ కుమార్ ఐపీఎస్ ఆయన ఏం చేశారు తెలుసా? ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని ఆయన రన్నింగ్లో పడిపోతేనే 2 ఎముకలు ఇరిగిపోయినాయి. అదే నేను నిజంగా ఆయన చెప్పినట్టు కనుక నేను కస్టోడియల్ టార్చర్ చేసినట్టయితే ఎముకలు నుజ్జు అయిపోయిండేది, ఎముకలే మిగిలి ఉండేవి కాదని చెప్పి ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. అలా చేయొచ్చు అసలు? అలా చేసినటువంటి వాళ్ళ మానసికమైనటువంటి పరిస్థితి ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే సైకాలజిస్టులు ఏం చెప్తారు తెలుసా? ఆ మాట నేను అనకూడదు, కానీ ఎవరైనా సరే, ఇప్పుడు ఆయన ఫ్రాక్చర్ అయింది, ఆయన హాస్పిటల్కి వెళ్ళారు, కట్టుకున్నారు. నేను కనుక ఆ రోజు నిజంగా కస్టోడియల్ టార్చర్ చేసినట్టయితే ఒక ఎముక కూడా మిగిలి ఉండేది కదా, అన్ని ఎముకలు పొడుము అయ్యాయి అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. సరే, దానికి కౌంటర్గా రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక రీట్వీట్ చేశారు. ఏం చేశారు? ఒక అరగంట నాకు టైం ఇస్తే ఎముక ఇరగకుండా కాళ్ళ మీద వాతలు పడేటట్టు, ఎర్రగా పొంగేటట్టు ఎలా కొట్టాలో నేను చూపిస్తాను. ఒక అరగంట నాకు టైం ఇస్తే సునీల్ని నాకు అప్పచెప్పండి, ఒక అరగంట నేను చూపిస్తానని చెప్పేసి ఈయన రీట్వీట్ చేశారు. సో ఇది ఎక్కడో ఒక రకమైనటువంటి ద్వేషం కనిపిస్తూ ఉంది. ఒక అధికారికి ఉండకూడనటువంటి యాటిట్యూడ్ సునీల్ కుమార్లో కనిపిస్తుంది. జనరల్గా అధికారులు, అందుట్లో సివిల్ సర్వెంట్లు చాలా బ్యాలెన్స్గా ఉండాలి, ఉంటారు కూడా, చాలా బ్యాలెన్స్గా ఉంటారు. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదైనా కానీ ఆ ఇన్సిడెంట్ని చూసి వాళ్ళు ఎగ్జైట్ కాకూడదు, అలా అని చెప్పి డిసప్పాయింట్ కాకూడదు. ఆ ఇన్సిడెంట్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి సమాజాన్ని అనే దాంట్లో సివిల్ సర్వెంట్లు ఎక్స్పర్ట్స్, వాళ్ళ టాలెంట్ అది. కానీ సునీల్ కుమార్ గారి విషయంలో అది కనిపించట్లా. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద కేసులు ఏదో ఉన్నాయి, ఆయన బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టాడు, ఆ కేసులో ఆయన శిక్ష పడాలి అనేటువంటిది ఆయన ఏదో కొన్ని వీడియోలు చేశారు ఈ మధ్యకాలంలో, ఎవరు సునీల్ కుమార్ గారు. దానికి వివరణ ఈయన కూడా ఇచ్చారు, రఘురామకృష్ణరాజు గారు కూడా. ఆ రోజు కస్టోడియల్ టార్చర్ జరిగిందా లేదా అనేది చెప్పకుండా దాని చుట్టూ ఏదేదో ఒక రాజకీయపరమైనటువంటి వ్యూహాలు, రాజకీయపరమైనటువంటి దాడులు ఏ విధంగా అయితే పొలిటీషియన్స్ చేసుకుంటారో ఆ విధంగా సునీల్ కుమార్ గారు కూడా అటాక్ చేస్తున్నారు. జనరల్గా రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపించుకుంటూ ఉంటారు. అసలు కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పి సర్టిఫికేట్స్ చెప్తున్నాయి కదా, మిలిటరీ హాస్పిటల్ చెప్తున్నాయి కదా కస్టోడియల్ టార్చర్ జరిగింది. దాని మీద విచారణ కూడా చేశారు కదా. ఆ విజయపాలన తీసుకొచ్చి లోపలేశారు. ఇప్పుడు సునీల్ నాయక్ని బీహార్ నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా?
అంతకుముందు ఇంకొకరిని ఎవరినో అరెస్ట్ చేశారా? దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది కదా. తేలితేనే కదా సునీల్ నాయక్ని తీసుకురావడానికి పోయింది ఐజీ క్యాడర్ అధికారిని బీహార్కి. మరి సునీల్ కుమార్ గారు నేను కస్టోడియల్ టార్చర్కి నేను చేస్తే ఎముకలు అసలు పొడుం అయ్యింది అని చెప్పేసి ఎట్లా అంటారు? అంటే ఎంత కసి ఉంది? దాన్ని కసి అనుకోవాలా, యుగో అనుకోవాలా, లేదా రఘురామ కృష్ణరాజు గారి మీద ఆయనకు ఉండేటువంటి దేశం అనుకోవాలా? ఆ ట్వీట్ని బట్టి అవసరమా? ఆయన దెబ్బ తగిలి ఫ్రాక్చర్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు అది చేయాల్సిన అవసరం ఉందా? అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ వార్ అనేది ఒకటి చెప్పేవాళ్ళు 2024 ఎన్నికల ముందు. ఈ క్లాస్ వార్ని ఎలా తీసుకురావాలి అనే విషయంలో సునీల్ కుమార్ గారే తీసుకొచ్చేలాగుంది. ఇప్పుడు ఆయన ఏమంటారు, నేను ఎస్సీని కాబట్టి నా మీద కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన అంటారు సునీల్ కుమార్ గారు. నువ్వు ఐపీఎస్, వన్స్ ఐపీఎస్ అయిన తర్వాత నీకు కులం ఏంటి? వన్స్ ఎమ్మెల్యే అయిన తర్వాత కులం ఏంటి? మంత్రి అయిన తర్వాత కులం ఏంటి? సీఎం అయిన తర్వాత కులం ఏంటి? అంటే తప్పులు చేసేటప్పుడు నేను ఎస్ఎన్ కాబట్టి తప్పు చేస్తున్నాను అని ఎవరు అనట్లా. శిక్ష చేసిన తప్పుకి శిక్ష వేస్తే నేను ఎస్ఎన్ కాబట్టి శిక్షిస్తున్నారు. కస్టోడియల్ టార్చర్ చేసినప్పుడేమో కులం ఏం లేదు, కులం పనికిరాలా, కులం గుర్తురాలా. అప్పుడు కస్టోడియల్ టార్చర్ అప్పుడు. ఇప్పుడు కేసు పెడితేనేమో కులం గుర్తొస్తుంది. అందులో సివిల్ సర్వెంట్లు కులాన్ని బయటకు తీసుకురావటం అసలు. సునీల్ నాయక్ కూడా అదే అంటారు, నేను ఎస్టీని కాబట్టి నా మీద కేసు పెట్టున్నారు అని. నేరం చేసే వాళ్ళకి లేదంటే నిందితులకి కులం ఏంటి అసలు? అందరికి ఒకటే కదా చట్టం. పోనీ చట్టాన్ని మార్చండి, రాజ్యాంగాన్ని మార్చండి. ఎస్సీలు మర్డర్ చేసినా కానీ సెక్షన్లు పెట్టద్దు, మీరు కేసులు పెట్టద్దు, అరెస్ట్ చేయొద్దు. లేదు ఎవరిమైనా దాడి చేసినా కానీ మీరు కేసులు పెట్టద్దు ఎస్సీల మీద. లేదంటే ఎస్టీలు మీ మీద దొమ్మికి వచ్చినా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టద్దు అని చెప్పి రాజ్యాంగం మార్చండి. నిందితులకి రాజ్యాంగం నిందితులకన్నా నేరాలు చేసేటువంటి వాళ్ళకి లేదంటే ఇతరత్ర అసాంఘికంగా వ్యవహరించేటువంటి వాళ్ళకి చట్టం అనేది ఏమన్నా మినహాయింపు ఉందా? లేదుగా. అంటే వీళ్ళేదో అసాంఘిక శక్తులని నేను చెప్పట్లా, జనరల్గా చెప్తున్నా. జనరల్గా ఇప్పుడు ఈ అసాంఘిక శక్తులకి లేదంటే డ్రగ్ కల్చర్ ఉన్న వాళ్ళకి లేదా గంజాయి దొంగలకి గంజాయి అమ్మే వాళ్ళకి కులం ఎందుకు ఉంటుంది అసలు? అందరికి ఒకటే శిక్ష ఒకటే ఉంటుంది కదా. అంటే నేననేది వీళ్ళు ఏదో నేరాలు చేశారని నేను అంటలా, జనరల్గా చెప్తున్నా. కులం ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా. కులం ఏంటి? అంటే నేరాల కులాలు ఏంటి అసలు? శిక్ష వేసేటప్పుడు కూడా ఈ కులం వాళ్ళకి శిక్ష వేయాలి, ఈ కులం వాళ్ళకి శిక్ష రాజ్యాంగాన్ని మార్చండి, పోనీ ఆ విధంగా మార్చేలాగా ఈయన సునీల్ కుమార్ గారే ఒక ఉద్యమం చేపట్టమని ఆల్రెడీ అంబేద్కర్ సంబంధించి ఏదో ఒక ఆర్గనైజేషన్ కూడా ఉంది. దాని దగ్గర నుంచి రాజ్యాంగాన్ని మార్చండి, ఎస్సీలు ఒకవేళ నేరాలకు పాల్పడినా కానీ శిక్షలు లేకుండా చేయండి అని చెప్పి రాజ్యాంగాన్ని మార్చేలాగా డిమాండ్ చేయమని పోనీ. నేను ఒకవేళ ఇప్పుడు మారిస్తే అప్పుడు ఈయన చెప్పిన దానికి అర్థం ఉంటుంది. అదేం లేదు కదా. నేను ఎస్సీని కాబట్టి నన్ను అంటారు అంటే కులకోణం నుంచి ఈ కేసుల్ని కానీ లేదంటే నేరాలను కానీ లేదంటే ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలను కానీ చూడకూడదు. సో దాని కులం ప్రాతిపదికన ఐపీఎస్లో మాట్లాడటం అనేది ఇంకా దారుణమైనటువంటి అంశం. సో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి సోషల్ మీడియా వార్ ఏదైతే ఉందో ఇది ఐపీఎస్ గా ఉన్నటువంటి అతను సునీల్ కుమార్ గారు అంటే అక్కడ ఐపీఎస్ గుర్తొస్తాడు. ఆయన ఏదో వ్యక్తిగతం కాదు ఐపీఎస్. ఆయన ఈవెన్ దో ఆ సస్పెన్షన్ అయినప్పటికీ కూడా, సస్పెండ్ లో ఉన్నప్పటికి కూడా ఒక ఐపీఎస్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు ఏంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది కదా. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఇప్పుడు ఈయన ప్రస్తావించింది కూడా ఒక డిప్యూటీ స్పీకర్ గుర్తొస్తారు. రఘురామ కృష్ణరాజు గారు వ్యక్తిగతం కాదు ఇది. డిప్యూటీ స్పీకర్ గా ఈయన ఎలా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అంటారు. మరి వాళ్ళిద్దరు వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు అని చెప్పుకుంటే ఆ తర్వాత సంగతి పదవులు లేకుండా. ఇద్దరు పదవుల్లో ఉన్నారు కదా, సంయమనం పాటించాలి. అదర్వైజ్ అది సమాజంలో వేరే రకంగా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్.